గోల్డ్ కన్నా కూడా డైమండ్ ఒక వాల్యూ చాలా ఎక్కువ. కానీ ఎందుకని ఎక్కువ మంది గోల్డ్‌లోనే ఇన్వెస్ట్ చేస్తారు? డైమండ్‌లో ఎందుకని ఇన్వెస్ట్ చేయరు? వీటికి మేజర్‌గా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. 1992 వరకు డీ బీర్స్ అనే కంపెనీయే మోస్ట్ ఆఫ్ ద డైమండ్స్‌ని అయితే మైన్ చేసేది. సో వీళ్ళు ఆర్టిఫిషియల్‌గా ప్రైజెస్‌ని అయితే ఇన్‌ఫ్లేట్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గర ఎక్కువ డైమండ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు సప్లైని తగ్గించినట్లయితే మార్కెట్‌లో డిమాండ్ అనేది పెరిగి ప్రైజెస్ అయితే పెరిగేవి. సో ఇలా వీళ్ళు ఆర్టిఫిషియల్‌గా ప్రైజెస్‌ని అయితే ఇన్‌ఫ్లేట్ చేసేవాళ్ళు. డైమండ్స్‌లో కూడా ఓన్లీ కొన్ని డైమండ్స్ ఒక వాల్యూ మాత్రమే పెరిగేవి. మిగిలిన మోస్ట్ ఆఫ్ ద డైమండ్స్ ఒక వాల్యూ పడేవి, లేదంటే అనుకున్నంత రీతిలో అయితే పెరిగేవి కాదు. అండ్ డైమండ్స్ ఒక ఫెయిర్ వాల్యూ కనుక్కోవడం కూడా చాలా కష్టం. మీరు బ్యాంక్స్‌కి వెళ్ళి గోల్డ్ పైన అయితే లోన్ తీసుకోవచ్చు. కానీ డైమండ్స్ పైన మీకు ఎటువంటి లోన్ అయితే ఇవ్వరు. అండ్ ఆర్టిఫిషియల్ డైమండ్స్ కూడా ఇప్పుడు చాలా పెరిగిపోయాయి. న్యాచురల్ డైమండ్స్ కన్నా కూడా ఆర్టిఫిషియల్ డైమండ్స్ యొక్క ప్రైస్ చాలా తక్కువ. కానీ వీటిని మనం కళ్ళతో చూసి డిఫరెన్షియేట్ అయితే చేయలేం. వీటిని ఓన్లీ ల్యాబొరేటరీలో మాత్రమే మనం ఏది న్యాచురల్ అండ్ ఏది ఆర్టిఫిషియల్ అయితే తెలుసుకోగలం. సో ఇలాంటి అన్ని రీజన్స్ వలన డైమండ్స్ కన్నా కూడా ఎక్కువగా గోల్డ్లోనే అయితే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి మరెంతో ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ కంటెంట్ కోసం మన యూ ఆన్ యువర్ ఫైనాన్స్ని ఫాలో అవ్వండి.